దాంతో పాటుగా ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు ఉంటాయి. మొన్న మధ్య 23 అని ఇంకా రకరకాల సినిమాలు వచ్చినాయి. కనీసం వాడికి థియేటర్లు కూడా ఇవ్వలే కదా మీరు. ఎవడు ఇవ్వలే? ఐబొమ్మ ఇవ్వలేదా? ఆ థియేటర్లు ఇవ్వనోడు ఈ నలుగురు ఐదుగురు ప్రొడ్యూసర్లే కదా దొంగలు. ఈ నలుగురు ఐదుగురు ప్రొడ్యూసర్లే కదా. మరి చిన్న సినిమాలను బతకనివ్వాలని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సిందే కదా. మీరు కూడా ఒక పైరసీ కిందనే మీది కూడా. చిన్న సినిమాలనేమో బతకనియ్యరు, మీ పెద్ద సినిమాల్లోనేమో రేట్లు పెంచుకుంటారు, జనాన్ని సినిమా చూడనియ్యరు. దాన్ని ఎవడో వెబ్సైట్లో పెడితే వాడిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అరెస్ట్ చేయడము కరెక్ట్ అని తప్పని మేము అంటలేం. అది పైరసీనే, ఇల్లీగలే, చట్ట వ్యతిరేకమే, రాజ్యాంగ వ్యతిరేకమే. మరి సినిమా టికెట్లు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకోవడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా? 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలకు అమ్మడం రాజ్యాంగ చట్ట వ్యతిరేకం కాదా? బయట దొరికే 20 రూపాయల పాప్కార్న్ ఇది 400లకు అమ్మడం చట్ట వ్యతిరేకం కాదా? 10 రూపాయల సమోసా 200లకు అమ్మడం చట్ట వ్యతిరేకం కాదా? మరి ఇవన్నీ దేని కిందకి వస్తాయి? మరి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇది అడగొద్దు. సినిమా హీరోలు కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ గేమ్లకు యాడ్స్ ఇస్తున్నారు. కారణం సేవ్ రవి అట. ఐబొమ్మ లేకపోతే పేదోడికి చాలా బాధ అన్న. ఇట్లా నేను అందుకే అంటున్నా కదా, అది పోవడం వల్ల జనాలు ఫీల్ అవుతున్నారు తప్ప బాగా అరెస్ట్ చేసిన ఎవరు అంటలేరు. సినిమా హీరోలు రెమ్యునరేషన్స్ తీసుకొని టికెట్ రేట్స్ ఎందుకు పెంచడం? ఫస్ట్ 3 వీక్స్ అందరూ ప్రజల రక్తం తాగుతారు. వాస్తవం ఇది. అరెస్ట్ తప్పు, ఐబొమ్మ గ్రేట్ అట. ఐబొమ్మ మళ్ళీ వస్తుంది చూడు, అది ఏడాగుతుంది ఏదో ఒక రూపంలో. మళ్ళీ ఈయన కాకపోతే ఇంకోటి వస్తూనే ఉంటాడు. ఎంతవరకు వస్తుంది? ప్రజలు సినిమా థియేటర్లకి వెళ్ళగలిగే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరో పైరసీని చూడరు. వెళ్దాం పద ఏముందని అనుకుంటారు. 2000 అయింది. నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లలుండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి 2000 రూపాయలు థియేటర్లు అడుగే పెట్టలేదు. 2000 నుంచి 2500 అయితే ఏం తోపిట్రా నాయన మీది.